నేను చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రతి సనాతన ధర్మ బంధువు ఈ దేశంలో ముఖ్యంగా విహెచ్పి వాళ్ళు కానీ మీరు భారతీయ జనతా పార్టీ అంటారా వాళ్ళు చూడండి, తెలుగుదేశం పార్టీ అంటారా వాళ్ళు చూడండి, వీటన్నిటికంటే అతీతమైంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ చూడండి, స్వామీజీలా చూడండి. నేను ముఖ్యంగా కోరుకుంటుంది ఏమిటంటే అంటే నెక్స్ట్ ఇయర్లో రాబోతున్న కాలంలో అఖండ 2 ద్వారా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు బాలకృష్ణ గారు స్వీకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. హీ డిజర్వ్స్ టు టేక్ దిస్ అవార్డ్. అలాగే ఇంత ఈ సినిమాలో మరొక ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ 2 కళ్ళు లాంటి వాళ్ళు, 3వ కన్ను ఆత్మ లాంటి వాడు తమన్. మీరు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటున్నానంటే సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ది ఆ కాస్త భాగమే ఉంటుంది. తర్వాత సీన్లో అతను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రతి సీన్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరో తెలుసా అండి? 24 క్రాఫ్ట్స్లో డైరెక్టరు, సంగీత దర్శకుడు. తమన్ గారు ఎంత మీరు తపస్వి. మీరు ఏంటంటే ఇందులో శివుడు లయకారకుడు, మీరు లయకారకుడు, మీరు నిలయ విద్వాంసుడు, లయ విద్వాంసుడు. ఆ రిథమ్స్ కానీ అసలు ఆ సినిమాని, ఆ సీన్స్ని, దాని ఆత్మని ఎలివేట్ చేయడానికి మీరు చేసిన తపస్సుకి మీకంటే నేను పెద్దవాడిని అయినా కూడా మిమ్మల్ని కౌగిలించుకుని చేతులు జోడించి నమస్కరిస్తూ ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. నా ప్రధానమైన కోరిక బోయపాటి శ్రీను గారు బాధ్యతతో తీసిన సినిమా, దీని ప్రేక్షకులందరూ మిస్ కాకుండా బాధ్యతతో చూసి తీరవలసిన సినిమా అని ప్రకటిస్తూ, ముఖ్యంగా యువతరం, నా బెంగంతా యువతరాందే. ఈ దేశం నుంచి చదువు పేరుతో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నప్పుడు, నువ్వు భారతదేశం నుంచి వచ్చానంటున్నావు కదా నాన్న, భారతదేశం గొప్పతనం గురించి 2 నిమిషాలు చెప్పగలవా అంటే మన పిల్లలు మన దేశం గొప్పతనం గురించి 1 నిమిషం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మిత్రులారా. హిందూ తల్లిదండ్రులు తమ బిడ్డలకి సనాతన ధర్మం గొప్పతనం ఏమిటో తెలియదు. హిందూ అంటే అర్థం సర్వజన బంధువు అని అర్థం. ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్వపడతాను మిత్రులారా. ఎవరిలోనైనా కలిసిపోగలిగేది, ఎవరినైనా తనలో కలుపుకోగలిగేది ఒక్క హిందువు మాత్రమే, ఒక్క భారతీయుడు మాత్రమే. ఇది ఖచ్చితంగా తెలియాలి. ఇది తెలియాలంటే భగవద్గీత నాకు ముఖ్యంగా ఇందులో ఆ 2 శ్లోకాలు చాలా కీలకమైన సన్నివేశం. అది నేను చూస్తున్నప్పుడు నేను థ్రిల్ అయ్యి నేను కొన్ని శతాబ్దాల క్రితం ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని స్టడీ చేస్తూ వేదాలని, ఉపనిషత్తుల్ని స్టడీ చేస్తున్న వాళ్ళకి మ్యాక్స్ ముల్లర్ అనే ఆయనకి ఇతర దేశాల నుంచి, బ్రిటిషర్స్ నుంచి ఫోన్ వచ్చి నీ గురించి చాలా వింటున్నాం మేము, భారతీయుల్ని చెప్పు చేతల్లో పెట్టుకుని కాళ్ళ కింద వేసి తొక్కి వేయాల్సిన నువ్వు ఏమిటి, వేదాలు ఏమిటి, ఉపనిషత్తులు ఏంటి, భగవద్గీత ఏంటి, ఇవన్నీ స్టడీ చేస్తున్నావు ఏమిటి, మాకు తెలుస్తోంది ఇది అంటే. అతను ఏమన్నాడటంటే భారతదేశాన్ని దెబ్బ కొట్టాలంటే, మనం పూర్తిగా వశపరుచుకోవాలంటే వాళ్ళ మూలాల్లోకి వెళ్ళి, వాళ్ళ మార్గంలోకే వెళ్ళి, నేను బయటవాణ్ణి కాదు, నేను మీ వాణ్ణే. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. బాలకృష్ణ గారు చివరిలో చెప్పిన మాట ఇదే. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. నేను దేహం కోసం కాదు, దేశం కోసం అని నిలబడ్డ అఖండ క్యారెక్టరు జస్ట్ సినిమాతోనే ఎలా ముగిసిపోతుందండి. అఖండమైన విజయంతో పాటు అఖండమైన కీర్తిని కూడా సంపాదించి పెట్టదు, అందులో డౌటే లేదు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి ఎన్నటికీ నాశనం లేదు అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. అట్లా అతను ఆ మ్యాక్స్ ముల్లర్ అంటున్నప్పుడు ఆ లోతులకు వెళ్ళి నేను స్టడీ చేస్తున్నాను. ఇప్పుడు నేను భారతీయుల్లో కలిసిపోయాను. నేను కూడా సంస్కృతం మాట్లాడడం కారణంగా అందరూ నన్ను తమవాడే అనుకుంటున్నారు. నిదానంగా దాన్ని ఏ టైంలో నరుక్కు రావాలో ఆ టైంలో నరుక్కొస్తానన్నారండి చాలామంది దుర్మార్గులు. ఈ దేశానికి దుర్మార్గుల దుశ్చేష్టల వల్ల కలుగుతున్న నష్టం కంటే మేధావుల నిర్లిప్తత వల్ల కలుగుతున్న నష్టం ఎక్కువ. అందుకని సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కాదు, ఎన్లైటైన్మెంట్ అని నిర్లిప్తంగా ఉండకుండా నా కంట్రిబ్యూషన్ అని ఇంతకాలం ఇంకోటి స్వామి, ఇంత తక్కువ టైంలో ఇంత హెవీయెస్ట్ సబ్జెక్ట్ని 8 నెలల్లో పూర్తి చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ స్వామి, హ్యాట్స్ ఆఫ్. చిన్న విషయం కాదు అది. కాబట్టి నేను ప్రజల్ని కోరుకుంటున్నది, ఈ దేశంలో పుట్టిన
ఈ దేశపు గొప్పతనం తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కడూ ఈ చిత్రం చూసి తీరాల్సిందే. ఇది నేను బాధ్యత అని అండర్లైన్ చేస్తున్నా. ఈ సినిమాను చూడడం అనేది ఎంటర్టైన్మెంట్ కాదు, ఖాళీ ఉంటే చూస్తాను కాదు, తీరుబడి చేసుకుని మరి ఈ సినిమా చూడండి. తల్లిదండ్రులారా, మీరు సినిమా చూడండి, మీరు మీ బిడ్డలను తీసుకువెళ్ళి చూడండి, మీ పక్కింటి వాళ్ళకు కూడా చెప్పండి. ఈ సినిమాకి మౌత్ పబ్లిసిటీ చాలా అవసరం. డోంట్ మిస్ దిస్ ఫిలిం. చిన్న చిన్న వాటికి ఐ మిస్ యూ అని మాట్లాడతాం, నాన్ సెన్స్ చెత్తా చెదారాలు వాటికి కూడా మిస్ యూ అంటాం మనం. కానీ ఈ సినిమా మిస్ అయితే మిస్ అయినట్టే మిత్రులారా, మిస్ అయినట్టే. జీవితంలో మీరు జాగృతం వాట్ నెక్స్ట్, నేనేం చెయ్యాలి అనుకునే ప్రతి వాళ్ళలోనూ ఆ జ్ఞాన సంపదని జాగృతం చేసే మహాద్భుతమైన సినిమాని నేను ఈ కాలంలో నా బిడ్డలతో సహా, నా తల్లిదండ్రులతో సహా నేను చూసి పరవశించే మహద్భాగ్యాన్ని నాకు కలగజేసినందుకు బోయపాటి శ్రీను గారు మీకు చాలా కృతజ్ఞతలు, శతనమస్కృతులతో మీకు కృతజ్ఞతలు. అలాగే కారణజన్ముడైన బాలకృష్ణ గారికి ఇంతటి అమేయమైన, అద్వితీయమైన, అఖండమైన, అగణితమైన, అప్రమేయమైన, ఇంతటి మహోత్కృష్టమైన పర్ఫార్మెన్స్ అని ఎందుకంటున్నానంటే, ఆయన గెస్చర్స్లో ఈ పర్టికులర్ అఖండ 1 కానీ 2 కానీ నేను ఒక్క నిమిషంలో ముగిస్తాను, నేను బోర్ కొట్టట్లేదు అనుకుంటున్నాను. ఆయన ఈ దేశం గొప్పతనం చెప్తూ అఖండ 1లో ఆ పోలీస్ ఆఫీసర్కి చెబుతూ 2 అడుగులు ముందుకు వేసి 3వ అడుగు అలా నిలబెడతారండి. ఆయన అలా నిలబెడుతున్నప్పుడు వెనక అతను రియాక్షన్ ఇలా చూస్తాడు. అలా పరికించి చూస్తున్నప్పుడు ఆయన పాదాల కింద నుంచి చీమ వెళుతూ ఉంటుంది. అక్కడ ఆయన క్యారెక్టర్ చెప్పాడండి, ఆయన ఆలోచన విధానం, కథానాయకుడు ఆలోచన విధానం. చీమకు కూడా హాని తలపెట్టని ఈ మహాత్ముడు దేశానికి హాని తలపెడితే, ధర్మానికి హాని తలపెడితే ఎంత హింసకైనా అతను తెగిస్తాడు, ధర్మాన్ని కాపాడడానికే పుడతాడు అని. అలా అడుగు అలా పెట్టి చీమ దాటి వెళ్ళిపోయేంత వరకు ఆయన చూసిన లుక్ ఉంది చూడండి. కర్మ అంటే ఏమిటో తెలుసా అండి? ఒక పని ఒకడికి ఇస్తే అతను తప్ప ఇంకెవరూ చేయలేరు అనిపించుకునేట్లుగా ఆచరించటమే కర్మ అండి. అది బాలకృష్ణ గారు ఒక్కళ్ళే చేయగలరు, ఒక్కళ్ళే చేశారు కూడా. ఇంతటి అమేయమైన ఆనందం ఇచ్చినందుకు మీకు మళ్ళీ ఆ త్రిమూర్తులు ముగ్గురికి, బోయపాటి శ్రీను గారికి, బాలకృష్ణ గారికి, మా ఆత్మీయ స్వర సంచాలకుడు శ్రీ తమన్ గారికి, నందమూరి తమన్ గారికి, నందమూరి శ్రీను గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే ఇంత సినిమాని భుజం మీద వేసుకుని మంచి సినిమాని ప్రమోట్ చేసే భాగంలో ఆయన కూడా ఆధ్యాత్మికవేత్తే, ఒక అత్యద్భుతమైన వెంకటేశ్వర దేవాలయాన్ని కడుతూ, దిస్ ఈజ్ ది కంట్రిబ్యూషన్. దేవాలయాలు జ్ఞాన కేంద్రాలు మిత్రులారా, జ్ఞాన కేంద్రాలు. ఊరికే దండం పెట్టుకుని హుడ్డీలో డబ్బు వేసి వెళ్ళిపోయేది కాదు. దేవాలయంలో దేవుడు ఉన్నాడు అనుకోవటం భక్తి, దేవుడు సర్వత్రా ఉన్నాడు అనుకోవటం జ్ఞానం. ఈ జ్ఞానం భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదలై మోడీ గారి దాకా ఒక ప్రవాహంలాగా చేరి ఆయన కూడా చూసి ఈనుడితో ఆయనంతటా ఆయన ఫోటోలు దిగే పరిస్థితి అతి త్వరలో రాబోతుందని కూడా నేను విన్నాను. జై శ్రీకృష్ణ, సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ గంగాధర్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడుతుంటే అత్యద్భుతంగా అనిపిస్తుంది. ఆయన పేరులో ఉన్న గంగలాగే ఉప్పొంగుతూ ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ పబ్లిక్ రెస్పాన్స్ వీడియో మనం చూసేద్దామండి. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్.